హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను చూపించబోయేది స్నాక్ ఐటమ్ అండి. కారం శనగపప్పు. మనం స్వీట్ షాప్లో ఎక్కువగా దీన్ని కొనుక్కుంటూ ఉంటామండి. అది చక్కగా మనం ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. మనం శనగపప్పుని కొలత అవసరం లేదండి. ఒక నైట్ అంతా నానబెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. శనగపప్పుని 2-3 సార్లు వాష్ చేసేసుకొని వాటర్ వేసేసుకొని బాగా మునిగేటట్టుగా నైట్ అంతా నానబెట్టేసుకొని ఉంచుకోవాలండి. నేను నైట్ అంతా నానబెట్టేశానండి. చూడండి ఫ్రెండ్స్, బాగా నానిపోయిందండి పప్పు. ఇలాగా నానబెట్టుకుంటే నైట్ అంతా మనకి పప్పు అనేది గట్టిగా ఉండదండి, గుల్లగా వస్తుంది. అందుకని నైట్ అంతా నానబెట్టేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు నానబెట్టేసుకున్న తర్వాత ఈ వాటర్ అనేది వంచేసుకోవాలి ఫ్రెండ్స్. నేను వాటర్ వంచేసి ఒకసారి వాష్ చేసేసి ఇలాగా పక్కన పెట్టేసుకున్నానండి ఫ్రెండ్స్. ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత వీటిని మనం వాటర్ అంతా పోయేటట్టుగా ఒక జల్లెలో వేసుకోవాలి ఫ్రెండ్స్. శనగపప్పు అంతా జల్లెలో వేసేసాం కదండి. మనం జల్లెలో వేసిన శనగపప్పుకి తడి ఉంటుందండి. మనం ఈ శనగపప్పు అనేది తడి లేకోకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఒక క్లాత్ తీసుకొని, కాటన్ క్లాత్ లేదా టవల్ అయినా పర్వాలేదండి, దాంట్లోకి శనగపప్పు అంతా వేసేసామంటే దీనిలో ఉన్న వాటర్ అంతా టవల్ కానీ ఏదైనా క్లాత్ కానీ అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. అప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఒక కాటన్ టవల్ తీసుకొని దాంట్లోకి వేసేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నేను కాటన్ టవల్ తీసుకొని దాంట్లోకి శనగపప్పు వేసేసానండి. చూడండి, వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది టవల్ అంతా. ఎక్కడ మనం వాటర్ లేకోకుండా చూసుకోవాలండి. ఫ్రెండ్స్, మీరు ఇలా ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి, చాలా బాగుంటాయి కూడా. మనం షాపుకు వెళ్ళి కొనుక్కునే పని ఉండదు. పిల్లలకు కూడా సమ్మర్ వచ్చింది కదండి, వాళ్ళు ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటారు. మనం ఇలా చేసి పెట్టామంటే వాళ్ళు ఇష్టంగా తింటూ ఉంటారు ఫ్రెండ్స్. మీరు కూడా చేయండి తప్పకుండా ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వంటలన్నీ చేసి నేను యూట్యూబ్లో పెడతాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఫ్రెండ్స్, లేకపోతే మీరు ఎండలో అయినా పెట్టుకోవచ్చండి. ఎండ కొన్ని చోట్ల మన అపార్ట్మెంట్లో ఉంటాం కాబట్టి ఎండ తగలదు కదండి, అందుకనేసి నేను టవల్లో వేస్తున్నాను. మీకు అవైలబుల్గా ఉంటే మీరు ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చు. ఎక్కువసేపు అవసరం లేదండి, ఎండలో అయితే తక్కువసేపు సరిపోతుంది ఫ్రెండ్స్. ఇదంతా నేను ఒక బౌల్లోకి వేసేస్తానండి. చూడండి, వాటర్ ఏం లేకుండా ఉంది ఫ్రెండ్స్. నేను శనగపప్పు అంతా ఒక బౌల్లోకి వేసేసాను. చూడండి, ఎక్కడ తడి లేదండి దీనికి. మనం ఈ విధంగా శనగపప్పుని చూసుకోవాలి తడి లేకుండా. మనం ఇలాగా తడి లేకుండా చూసుకున్నామంటే ఒక 1 మంత్ వరకు మనకి పప్పు అనేది నిల్వ ఉంటుందండి. మనం చక్కగా తినచ్చు. ఇది పక్కన పెట్టేద్దామండి ఫ్రెండ్స్. తర్వాత నేను స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసానండి. ఆయిల్ అనేది బాగా వేడవ్వాలి ఫ్రెండ్స్. మనం పప్పు వేసినప్పుడు పప్పు అంతా చిటపట్లాడుతూ ఉండాలి, అలా వేడవ్వాలండి. లేకపోతే పప్పు అంత బాగోదనమాట. ఇది ఇంకా వేడవ్వాలి ఫ్రెండ్స్. నేను వేడయ్యాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఆయిల్ చాలా బాగా వేడైపోయిందండి. మనం పప్పు వేసేసుకుందాం. ఈ విధంగా రావాలండి మనం పప్పు వేసినప్పుడు. చూడండి ఫ్రెండ్స్, మనకి ఆయిల్కి ఎంత సరిపోతే అంత పప్పు వేసుకుందాం. కావాలంటే మళ్ళీ ఇవి తీసేసి ఇంకొకసారి వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. మీరు దీన్ని కలపాల్సిన అవసరం లేదండి, అదే వేగుతుంది. కాకపోతే మనం మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇలాగా మీడియం ఫ్లేమ్లోని పెట్టుకొని మంట ఒక 15 మినిట్స్ వరకు మనం ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. శనగపప్పు చూడండి సౌండ్ ఎలా వస్తుందో ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి శనగపప్పు అనేది పైకి వచ్చేయాలండి. పైకి తేలిపోతుంది వేగిపోయిన తర్వాత. అలా పైకి వస్తే శనగపప్పు అనేది వేగినట్టే. ఇంకోండి చూడండి, మీకు నూనెలోంచి నేను అలా వేస్తుంటే మంచి సౌండ్ వస్తుంది. అలా వస్తే కనుక శనగపప్పు వేగినట్టేనండి. ఇది
గుల్లగా ఉంటుంది ఫ్రెండ్స్, అసలు గట్టి అనేది ఉండదు, చాలా బాగుంటుందండి. మనం ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం. నూనె వాడడం కోసం ఇందులో వేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇది మాత్రం చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. టైం ఎక్కువ పట్టినా మనం మధ్య మధ్యలో కలపాల్సిన అవసరం లేదండి. వేగిపోతే అదే పైకి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, శనగపప్పు అంతా నేను ఒక బౌల్లోకి వేసేసానండి. ఇప్పుడు మనం ఇంకోటి చేయాలి, చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, చిన్న ప్యాన్ పెట్టేసి దాంట్లో కొద్దిగా వేసానండి, ఆయిల్ ఎక్కువ వేయలేదు. దీంట్లోకి 3 వెల్లుల్లి రెమ్మలు దంచుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్, మంచి ఫ్లేవర్ వస్తుందండి, ఇలాగ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ వేసండి, జస్ట్ ఫ్లేవర్ కోసం వేసాను నేను. కొద్దిగా వేగిన తర్వాత ఫ్రెండ్స్, ఫ్రెష్ కరివేపాకు అండి, చూడండి ఫ్రెష్గా ఉంది, ఇది కూడా వేసేసుకుందాం. ఇది జస్ట్ వేస్తే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఫ్రెండ్స్, ఆయిల్ కూడా కొంచెమే వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసాం కదండి శనగపప్పు, దాంట్లో కూడా కొంచెం ఆయిల్ ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి మనం వీటిని శనగపప్పులోకి వేసుకోవాలి. ఫ్రెండ్స్, శనగపప్పులోని ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం కారం అండి, మీరు టేస్ట్ని బట్టి మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి, నేను తక్కువే వేసానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు వేసేసుకుందాం. వీటిని బాగా కలిపేసుకోవాలండి. మనం వేసిన ఉప్పు కారం బాగా కలిపేసుకుని, ఫ్రెండ్స్ ఇవి స్వీట్ షాప్లో అమ్ముతారు కదండి, అదే టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, శనగపప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇది మనకి నెల రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను ఫ్రెండ్స్. నేను ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకున్నానండి, ఒక బాక్స్ ఏదైనా పర్వాలేదండి, మీ దగ్గర అయితే ప్లాస్టిక్ది ఉంటే అది తీసుకోండి. దాంట్లోనే టిష్యూ పేపర్ వేసేయండి. ఈ శనగపప్పులు ఉన్నాయి కదండి, ఇవి దీంట్లోకి వేసేసుకుంటే మనకి 1 మంత్ వరకు నిల్వ ఉంటాయండి. పప్పు అనేది అస్సలు మెత్తబడదండి. మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి. శనగపప్పు కూడా అస్సలు మెత్తబడదు, చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, నేను చేసిన శనగపప్పు మీకు నచ్చిందండి? నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు మనం ఇలాగ మూత వేసేసుకొని మన వంటగదిలో ఎక్కడన్నా పెట్టేసుకుంటే సరిపోతుందండి, అంతే. ఫ్రెండ్స్, నేను చేసిన శనగపప్పు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.